హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గాయస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియోని లైక్ చెప్తే గాయస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ అవుతాం. గాయస్ తప్పకుండా లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గాయస్, వీడియోలకు ముందుకు వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి ఇచ్చిన క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. గాయస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్ వస్తుంటాయి. నాట్ ఓన్లీ దిస్ ఐపీఎల్, ప్రతి చిన్న క్రికెట్ అప్డేట్స్ రెగ్యులర్ వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఐపీఎల్ 2026లో 63 మ్యాచ్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్ అన్నది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. బోత్ టీమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ కన్నా ముందు 17th రోజు 2 మ్యాచ్లు జరుగుతున్నాయి. ఆ 2 మ్యాచ్లు కూడా ఈ 2 టీంలకి చాలా ఇంపార్టెంట్. ఎస్ఆర్హెచ్కి అంత ఇంపార్టెంట్ కాకుండా అని చెన్నై సూపర్ కింగ్స్కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎస్ఆర్హెచ్ కూడా ఇంపార్టెంట్, బట్ చెన్నై సూపర్ కింగ్స్కి ఇంకెక్కువ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్. సో ఈ 2 మ్యాచ్లు కూడా ఈ 2 టీంలకైతే ఇంపార్టెంట్. పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో ఆర్సీబీ గెలిస్తే సిఎస్కి చాలా హెల్ప్ అయితే అవుతుంది. అండ్ డీసీ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది అనుకో చెన్నై సూపర్ కింగ్స్కి ఇంకెక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది మళ్ళీ ప్లే ఆఫ్స్లో ఉండాలంటే. ఇక ఎస్ఆర్హెచ్కి ఏ టీం గెలిచినా ఏం కాదు, ఏ టీం ఓడిపోయినా ఏం కాదు. ఎందుకంటే ఒకరిట పంజాబ్ గెలిచినా కానీ టాప్ 2 కోసం ఎస్ఆర్హెచ్కి చాలా ఇంపార్టెంట్. ఆర్సీబీ పైన పంజాబ్ కింగ్స్ గెలిస్తే గిట్ట ఎస్ఆర్హెచ్ కూడా టాప్ 2లో ఉండే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. సో కాబట్టి ఎస్ఆర్హెచ్కి అయితే పంజాబ్ కింగ్స్ అయితే గెలవాలి. ఇక ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే బెటర్ అయితే ఉంటుంది. సో ఈ 2 మ్యాచ్లు కూడా చాలా ఇంపార్టెంట్ చెన్నై సూపర్ కింగ్స్కి అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్కి. ఇక ఎస్ఆర్హెచ్ చాలా కొన్ని మార్పులు చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాం కదా ఎంత డిసప్పాయింట్మెంట్ వేసిలో. జీటీకి ఎగనెస్ట్గా 86కే ఆల్అవుట్ అయ్యారు. చాలా డిసప్పాయింట్మెంట్ అయితే వేసిళ్ళు. ఆల్రెడీ ఈ సీజన్లో ముంబైకి ఎగనెస్ట్గా 240+ రన్స్ని చేజ్ చేసినాం. రాజస్థాన్ రాయల్స్కి ఎగనెస్ట్గా కూడా 220+ రన్స్ని అయితే చేజ్ చేసినాం. సో 168 అయితే చేయలేకపోయింది. సో కాబట్టి చాలా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది బ్యాటింగ్ దగ్గర నుంచి. సో అకార్డింగ్ టు ది సిచ్యువేషన్ అయితే ఆడలే. మరి చెన్నై వాళ్ళు ఎటువంటి పిచ్ ఇస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఖచ్చితంగా స్లో వికెట్ ఇచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది. అఖిల్ హుసేన్, నూర్ అహ్మద్ అండ్ ప్రశాంత్ వీరు, ఇంకా కొత్త వచ్చిన ప్లేయరు కర్ణాటక అయితే ఆడతాడు అతను డొమెస్టిక్లో. సో అతను కూడా ఆడించే ఛాన్స్ అయితే ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ దగ్గర టాప్ 3 లెఫ్ట్ హ్యాండర్స్ కాబట్టి సో అతన్ని ఆడించే ఛాన్స్ మనకి 100% కనబడుతుంది. మరి ఏ విధంగా ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మెయిన్గా చూసుకుంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇద్దరు దగ్గర నుంచి పవర్ ప్లేలో ఖచ్చితంగా 70 to 80 రన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి వీళ్ళు ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇషాన్ కిషన్ అండ్ హెన్రిచ్ క్లాసన్ మిడిల్ ఓవర్స్లో వీళ్ళిద్దరు కీ అని చెప్పుకోవచ్చు. మెయిన్గా చూసుకుంటే టాప్ 4లో ఒక్క ప్లేయరు లాస్ట్ దాకా ఉంటే బెటర్ అయితే ఉంటుంది. ట్రావిస్ హెడ్ 6, అభిషేక్ శర్మ 6, హెన్రిచ్ క్లాసన్ 6, ఇషాన్ కిషన్. టాప్ 4లో ఒక్క ప్లేయరు చివరి రాకుంటే చాలా బెటర్ అయితే ఉంటుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నా కానీ సెకండ్ బ్యాటింగ్ చేస్తున్నా కానీ. సో మెయిన్గా టాప్ 4లో ఒక్క బ్యాట్స్మెన్ చివరకు అయితే ఉండాలి. అండ్ ఇంకొక భారీ మార్పు ఏంటంటే ట్రావిస్ హెడ్ని ఇంపాక్ట్ సబ్ అయితే ఉంచద్దు. ఒకవేళ మీరు సెకండ్ బ్యాటింగ్ చేస్తే గిట్ట, ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే గిట్ట నో ప్రాబ్లం ఇంపాక్ట్ సబ్గా ఉంచినా కానీ, బట్ సెకండ్ బ్యాటింగ్ చేస్తే గిట్ట ఖచ్చితంగా అతను ఆన్ ఫీల్డ్లో ఉంటే బెటర్ అయితే ఉంటుంది. లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాం కదా మరి ఏ విధంగా అతను ఇబ్బంది పడ్డాడో. ఆ ఫీట్ అనేది అసలుకే మూవ్ అవడం కనబడలేదు మనకైతే. సో ఏ టీం అయినా కానీ ఏ ప్లేయర్ అయినా కానీ డైరెక్ట్గా బ్యాట్ పడితే కొంచెం కష్టమైతే ఉంటుంది. సో లాస్ట్ మ్యాచ్లో ఐ థింక్ మన పంజాబ్ కింగ్స్కి ఎగనెస్ట్గా రోహిత్ శర్మ కూడా ఇబ్బంది అయితే పడ్డాడు. సో కాబట్టి ఖచ్చితంగా ఆన్ ఫీల్డ్లో ఉంటే బెటర్ అయితే ఉంటుంది ఒకవేళ మీరు సెకండ్ బ్యాటింగ్ చేస్తే గిట్ట. అండ్ అదేవిధంగా ఇంకొక భారీ మార్పు ఏంటంటే ఇషాన్ కిషన్ గ్లౌస్ బదులు ఫీల్డ్లో ఉంటే బెటర్ అయితే ఉంటుంది. మన యంగ్ బౌలర్స్తోని ఆ కమ్యూనికేట్ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ప్యాట్కమ్స్ రాకముందు సకీబ్ హుసేన్, ఇషాన్ మలింగా ఎంత ఎఫెక్టివ్గా ఉన్నారో ప్యాట్కమ్స్ వచ్చిన తర్వాత ఆ ఎఫెక్టివ్నెస్ అనేది కొంచెం పోయిందని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా 100%. సో ప్యాట్కమ్స్ రాకముందు చాలా డెడ్లీగా కనబడేది బౌలింగ్ అటాక్ అనేది.
సాకిబ్ హుసేన్ని పిక్ చేయడం చాలా కష్టంగా మారింది. ఇషాన్ మలింగా కూడా పిక్ చేయడం చాలా కష్టంగా మారింది. శివం కుమార్, హర్ష దుబేని కూడా పిక్ చేయడం చాలా కష్టంగా మారింది. సో కాబట్టి ఖచ్చితంగా ఇషాన్ కిషన్ గ్లౌస్ బదులు ఫీల్డ్లో ఉంటే బెటర్ అవుతుంటుంది. ఆ బౌలర్స్తోని మాట్లాడితే బెటర్ అవుతుంటుంది. మధ్యలో కీపింగ్ వచ్చేసి సలీల్ అరోరా చేస్తే బెటర్ అవుతుంటుంది. ఈ ఒక్క మార్పు చేసినా అని బెటర్ అవుతుంటుంది. ఇక మెయిన్గా చూసుకుంటే స్మరణ్ తీసుకొచ్చిళ్ళు. స్మరణ్ యూజువల్గా చూసుకుంటే టాప్ 3లో ఆడే ప్లేయర్ అని చెప్పుకోవచ్చు, లేదంటే టాప్ 4లో అయితే ఆడతాడు. ఆల్రెడీ ఎస్ఆర్హెచ్కి టాప్ 4 ఫిక్స్ అయింది. అక్కడ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసన్ టాప్ 4 అక్కడ ఫిక్స్ అయింది. తర్వాత నితీష్ కుమార్ రెడ్డి ఆడతాడు, 5 కూడా ఫిక్స్ అయ్యాయి అనుకో. సో స్మరణ యూజువల్గా చూసుకుంటే టాప్ ఆర్డర్ ప్లేయర్ కాబట్టి సో అతన్ని బదులుగా అంకిత్ వర్మని మళ్ళీ తీసుకొస్తే బెటర్ అయితే ఉంటుంది. యూజువల్గా చూసుకుంటే మనకు ఒక ఫినిషర్ కావాలి. ఫినిషర్ అంటే అక్కడ అంకిత్ వర్మ ఉన్నాడు కాబట్టి అతన్ని మళ్ళీ తీసుకురావాలి. స్మరణ్ ఈసే టాప్ ఆర్డర్ ప్లేయరు. సో కాబట్టి స్మరణ్ బదులు అంకిత్ వర్మనే ఆడితే బెటర్ అయితే ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ మార్పులు చేస్తే బెటర్ అయితే ఉంటుంది. మెయిన్గా చూసుకుంటే సెకండ్ బ్యాటింగ్ చేస్తే గిట్ట ట్రావిస్ హెడ్ని ఇంపాక్ట్ ప్లేయర్ అయితే ఉంచద్దు. ఇక సెకండ్ వచ్చేసి ఇషాన్ కిషన్ ఆ ప్లేయర్స్తో మాట్లాడితే బెటర్ అయితే ఉంటుంది. మెయిన్గా చూసుకుంటే మన యంగ్ బౌలర్స్తోని పర్ఫుల్ ఇంగే, షకీబ్ హుసేన్, శివం కుమార్, హర్ష దుబే మధ్యలో వాళ్ళతో మాట్లాడితే బెటర్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్లేయింగ్లో మనం ఎంతోమంది చెప్పుకున్నాం. స్మరణ్ బదులు అంకిత్ వర్మకి మరో ఛాన్స్ ఇస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక ఫైనల్గా ప్లేయింగ్లో అక్కడ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. 3లో ఇషాన్ కిషన్, 4లో హెన్రిచ్ క్లాసన్, 5లో నితీష్ కుమార్ రెడ్డి, 6లో సలీల్ అరోరా, 7లో శివం కుమార్, 8లో హర్ష దుబే, 9లో ప్యాట్ కమిన్స్, 10లో షకీబ్ హుసేన్, 11లో ఇషాన్ మలింగా. ఇంపాక్ట్ ప్లేయర్గా అంకిత్ వర్మ 6, పర్ఫుల్ ఇంగే 6, క్రేన్స్ ఫులెత్రా 6, ఆర్ఎస్ అంబరీష్ 6, ఓంకర్ తర్మలే. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకవేళ గిట్ట ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే గిట్ట అంకిత్ వర్మ గిట్ట అవసరం ఉంటే అతను తీసుకురావచ్చు. ఎందుకంటే క్విక్గా వికెట్స్ పడితే అతను తీసుకురావచ్చు. లేదు టాప్ ఆర్డర్ మంచిగా ఆడి వాళ్ళే మ్యాచ్ను ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫినిష్ చేసిల్లనుకో ఖచ్చితంగా సెకండ్ ఇన్నింగ్స్లో మరొక మనం బౌలర్ని అయితే ఆడిపించుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఈ స్ట్రాటజీతో వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. ఒకవేళ క్విక్గా వికెట్స్ వాడి అవసరం ఉంటే అంకిత్ వర్మ బ్యాటింగ్ అయితే వస్తాడు. లేదనుకుంటే అయితే సెకండ్ ఇన్నింగ్స్లో మరొక మనకి బౌలింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ స్ట్రాటజీతో వెళ్తే చాలా బెటర్ అయితే ఉంటుంది. అండ్ లాస్ట్ మ్యాచ్లో ప్యార్ కమిన్స్, పర్ఫుల్ ఇండియా, మేయస్ ఇట్లా అందరు కూడా కొన్ని రన్స్ ఎక్కువ ఇచ్చినా చెప్పుకోవచ్చు దట్ స్లో వికెట్లో. మరి మన బౌలర్స్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారని చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అండ్ బ్యాటింగ్లో చూసుకుంటే మనం ఇంతమంది చెప్పుకున్నాం టాప్ 4 ఒక్కరు చివరకుంటే బెటర్ అయితే ఉంటుంది. ఈ మ్యాచ్ గెలిచిందనుకో ఖచ్చితంగా క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. గైస్ మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి.